ఈరోజు మనం ఫ్రెండ్స్తో మైలవరంలో ఉన్నటువంటి ముకుంద గార్డెన్స్ని విజిట్ చేయడం జరిగింది. దీని నిమిత్తం మనం ఒక 3 days బ్యాక్ మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా మన మిత్రులకి, సేల్స్ ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. మనం చెప్పింది మొత్తం ఈ వెంచర్లో ఉందా లేదో చూడటానికి, చూపించడానికి, నచ్చితే వాళ్ళు కొనుక్కోవడానికి మనకి ఇక్కడ ఈరోజు వాళ్ళ విజిట్ చేసాం. కీర్తిరాయనగూడెం ముకుంద గార్డెన్స్ దాదాపుగా ఒక 6 ఎకరాల వెంచర్. ఇది మెయిన్ రోడ్డు మీరు చూస్తూనే ఉన్నారు, 33 అడుగుల రోడ్డు. లింక్ రోడ్లన్నీ కూడా 30 అడుగుల రోడ్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్లాట్ వచ్చేసి 100 గజాల నుంచి 200 గజాల వరకు రకరకాల సైజుల్లో మనకి ఇక్కడ ప్లాట్లు ఏర్పాటు చేశాము. దాదాపు ఒక 60% వరకు రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి. ఫ్యూచర్లో మనకి ఎవరైనా సరే వెంచర్లో ప్లాట్ కొనుక్కోవాలంటే ఇది ఫ్యూచర్లో మేము అమ్ముకోగలమా లేదా అనేది ముందు నెగిటివ్గా ఆలోచించేటటువంటి మాట. దాన్ని పాజిటివ్ చేయడానికే మనం చెప్తున్నాము. విశాఖపేట వెళ్ళే హైవే కాబోయే స్టేట్ హైవే 100 అడుగుల రోడ్డు అమ్మటున్నాం. మనకి దగ్గరలో ఊరు కనపడుతుందండి, కీర్తిరాయనగూడెం అని మన వీడియోలో చూడవచ్చు. ఆ ఊరికి దగ్గరగా ఉన్నాము, రోడ్డుకి పక్కగా ఉన్నాము. ఒకరితో ప్రమేయం లేకుండా ఆర్టీసీ బస్సు ఎక్కినా కూడా మన వెంచర్ ముందు దిగి నడుచుకుండా వెంచర్లోకి వచ్చేయచ్చు. ఎక్కడో లోపల తెలియకుండా వేసి అమ్మేటటువంటి వెంచర్లు కూడా కొంతమంది మిత్రులు కొనుక్కుంటున్నారు, తప్పులేదండి. ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కొనుక్కోవాలి. అవకాశం ఉన్నంత ల్యాండ్ని మన పేరిట ఏర్పాటు చేసుకోవటమే ఇవాళ ఉన్నటువంటి ట్రెండింగ్. బంగారం మీద ఉండేది ఒకప్పుడు ఎకరాల మీద ఉండేది. ఇప్పుడు ఎకరాలు పోయి సెంట్లు అయింది, సెంట్లు పోయి గజాలు అయింది, గజాలు పోయి అడుగులకి కొనే పరిస్థితి వచ్చేసింది. అపార్ట్మెంట్ ఇప్పుడు ఎన్ని అడుగులు అంటున్నాం కదా, రాబోయే రోజులు భూమి కూడా ఎన్ని అడుగులు అనే మాట ఉంటుంది. ఇక్కడ మనం గజం 5,500 రూపాయలు పెట్టామండి. సామాన్య మానవులు, మధ్యతరగతి వాళ్ళు కూడా కొనుక్కునేటటువంటి అవకాశం మన దగ్గర ఏర్పాటు చేసాం. దీనికి వాళ్ళ దగ్గర పూర్తి అమౌంట్ లేకపోతే కొంత లోను పైకి కూడా మన కంపెనీ నుంచి గుడ్ టైం ప్రాపర్టీస్ నుంచి ఇవ్వడానికి ఏర్పాటు చేశాము. ఆ సులభమైనటువంటి వాయిదాలు, ఈఎంఐస్ చాలా లో కాస్ట్ ఇంట్రెస్ట్తో ఏర్పాటు చేశామండి. ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర ప్లాట్లు కొనుక్కోవడానికి మంచి అవకాశం వాళ్ళకి ఏర్పాటు చేయాలని మనం ఇది ఏర్పాటు చేసాము. మన వెంచర్ యొక్క బ్రోచర్ ఇది చూసినట్టయితే లేఅవుట్ మ్యాప్ ఇలా ఉంటుందండి. స్పాట్ రిజిస్ట్రేషన్ మన విజయవాడలో అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా మైలవరంలో అయినా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్నటువంటి ఈ 6 ఎకరాల్లో కొన్ని ప్లాట్లో మామిడి చెట్లు ఉన్నాయండి. కొంతమంది మామిడి చెట్టుతో పాటు మాకు ప్లాట్ కావాలన్న వాళ్ళకి మామిడి చెట్టుతో కూడా ఇస్తున్నాము. మామిడి చెట్టు లేని ప్లాట్ కోరుకున్న వాళ్ళకి దాంట్లో మన అవకాడో ప్లాంటేషన్ చేసి ఆ ప్లాట్ మీద ప్రతి సంవత్సరం డబ్బులు ఇవ్వడానికి మనం ఒక సిస్టమ్ని రెడీ చేసామండి. ఈ ప్లాట్ కొనుక్కున్న తర్వాత ఖాళీగా ఉంచకుండా వాళ్ళ దగ్గర నుంచి మనం ప్లాట్ని లీజుకి అంటే అద్దెకి తీసుకొని ప్రతి సంవత్సరం కూడా లీజ్ అమౌంట్ వాళ్ళకి ఇస్తాం. పొలం కొనుక్కొని లీజుకి ఎలా ఇస్తున్నారో ప్లాట్ కొనుక్కొని లీజుకి ఇవ్వడం అనమాట. మొదటి సంవత్సరం 5,000 రూపాయలు లీజు, 100 గజాలైనా, 133 గజాలైనా, 150 గజాలైనా, 200 గజాలైనా ఒక ప్లాట్ కింద లెక్కండి. మొదటి సంవత్సరం 5,000, రెండో సంవత్సరం 5,000, మూడో సంవత్సరం 5,000, 4వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు ప్రతి సంవత్సరం కూడా 20,000 రూపాయలు వస్తుందండి. ఒక ప్లాట్ మీద 10 ఏళ్ళకి 1,55,000 రిటర్న్ పెట్టాము. మా మిత్రులందరికీ కూడా అది నచ్చింది. వాళ్ళు క్లాప్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇంత మంచి రిటర్న్స్ ప్లాట్ కొనుక్కున్న సంవత్సరం తర్వాత నుంచే ఫ్లాట్ ఎప్రిషియేషన్ ఎలా అయినా పెరిగిద్ది. మరి ఆ ఫ్లాట్ మీద ఇన్కమ్ కూడా రావడానికి అదేంటి సార్ మేము ఇల్లు కట్టుకోవచ్చు కదా, ఇప్పుడే ఇల్లు కట్టుకోవచ్చు అండి. ఇదిగోండి మనకు కనపడుతుంది కదా, బ్లాక్ వైర్లు, డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాము, బోర్ వేసాము, కరెంట్ ఉంది లోపల. ఇవాళకి వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు, నష్టం లేదు. డ్రింకింగ్ వాటర్, పచ్చని వాతావరణం, పెద్ద పార్క్ లోకి వచ్చినటువంటి ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా. సంవత్సరానికి ఒకసారి, నెలకోసారి అవకాశం ఉంటే పిల్లలతో వచ్చి ఈ చెట్లు కింద చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో గడపచ్చు. సంవత్సరానికి ఒకసారి కార్తీక వన సమారాధనకు భోజనాలకు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చండి. అంత మంచి అవకాశం ఉంది. విజయవాడ నుంచి మైలవరం బస్సులో రావచ్చు, మైలవరం నుంచి విశాఖపేట బస్సు ఎక్కితే మన వెంచర్ ముందు దిగవచ్చు. సంతోషంగా ఫ్లాట్లు కొనుక్కోవాలని, ప్రతి ఒక్కరు ఆస్తిపరులు అవ్వాలని కోరుకుంటున్నాము. ఇది గుడ్ టైమ్స్ యొక్క కోరిక. అందరూ ఈ కోరికని తీర్చాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.